హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ క్విక్ బైట్స్. ఈరోజు మరొక క్విక్ రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. అదే బెల్లం పల్లీలు. ఇవి చాలా టేస్టీ, అలాగే హెల్దీ కూడా. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేట్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అటువంటి బెల్లం పల్లీలని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ఒక బాండీ తీసుకొని అందులో 1 కప్ పల్లీలు వేసుకొని బాగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఫ్రెండ్స్. హైలో పెట్టి వేయించుకుంటే అవి మాడతాయి, కానీ లోపల పప్పు వేగదు. అదే సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే పప్పు బాగా వేగుతుంది, మన లోపల కూడా బాగా వేగి ఇవి ఎక్కువసేపు క్రంచీగా ఉంటాయి. సో ఇవంతా వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఆగితే బాగా చల్లారిపోతాయి. చూసారా, అవి చల్లారిపోయిన తర్వాత పైన పొరంతా తీసేసి వీటిని బద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా పప్పుగా ఉన్న వాటిని మనం బద్దగా చేసి అన్నిటినీ అలానే చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మరో పక్కన ఒక బాండీ తీసుకొని అందులో 1/3 కప్, మనం 1 కప్ పల్లీలకి 1/3 కప్ బెల్లం తీసుకోవాలి ఫ్రెండ్స్. 1/3 కప్ బెల్లం తీసుకున్నాం కాబట్టి అందులో 1/4 కన్నా తక్కువ వాటర్ పోసుకొని సిమ్లో పెట్టి బాగా కదుపుతూ దీన్ని పాకం పట్టుకోవాలి. బెల్లం కరిగేదాకా అలా కదుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. బెల్లం కరిగిపోతుంది, చూసారా, ఇలా బెల్లం అంతా కొంచెంగా మొత్తం కరిగిపోతుంది. మరొక 5 నిమిషాలు ఉంటే బెల్లం అంతా కరిగిపోతుంది. అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉన్న స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకుంటే త్వరగా పాకం వస్తుంది. ఇదంతా కరిగిపోయింది కదా, చూసారా. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కదుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. పొంగకుండా చక్కగా ఇలా వస్తూ ఉంటుంది. మనం ఇలా కదుపుతూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మరొక 2 నిమిషాలకి చక్కగా పాకం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అది కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కాస్తంత యాలకుల పొడి వేసుకొని కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు అలా కదుపుతూ ఉంటే చాలు ఫ్రెండ్స్, పాకం దగ్గరకు వస్తుంది. చూసారా, ఈ రంగు వచ్చేసింది కదా, అంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు పక్కన వాటర్ పోసిన ఒక బౌల్ తీసుకుందాము. అందులో ఇది కొంచెం వేసి చూసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా తీస్తే మనకి గట్టిగా వచ్చేస్తుంది. చూసారా, ఇలా అంటే చక్కగా బాల్ లాగా వచ్చేసింది. చూసారా, సో ఇలా ఉంది అంటే సరిపోతుంది ఫ్రెండ్స్, మరీ గట్టి పాకం అవసరం లేదు. ఇప్పుడు ఈ పాకంలోకి మనం పప్పుగా చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవి వేసి ఇప్పుడు వాటిని కలుపుకోవాలి. ఇలా కదుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా కొంచెం కదుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు కదుపుకోవాలి. ఇలా కదుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద నుండి కిందకు దించి నెమ్మదిగా కదుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. కదుపుతూ ఉంటే పప్పులుగా విడిగా వచ్చేస్తాయి. చూసారా, ఇదిగోండి, ఇలా చక్కగా పలుకుల్లాగా విడివిడిగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా పప్పుకి బెల్లం పట్టి చక్కగా వచ్చినాయి కదా. ఇవి చిన్నపిల్లలకి ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సో వీటిని ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ పెట్టి స్టోర్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో హెల్దీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించాను.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.